హలో ఫ్రెండ్స్, 36 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ వీడియో పెట్టినా చూడండి. చూడకపోతే ఇదైతే స్టిచ్చింగ్ వీడియో. ఫస్ట్ అయితే దీనికైతే క్యాన్వాస్ గల్లకు పైపింగ్ ఏం లేదు, క్యాన్వాస్ పెట్టి కుడుతున్నా. చూడండి, ఫస్ట్ అయితే ఐరన్ చేసుకోవాలి క్యాన్వాస్ పెట్టి. ఇది కటింగ్ ఎట్లుందో నెక్స్ట్ వేరే వీడియోలో ఉంది చూడండి, పెట్టిన ఇంతకు ముందే కటింగ్ వీడియోలు ఉంటుంది. ఇట్లా అయితే కుట్టుకోవాలి. వీగల్ల రెండు, ఫ్రంట్ బ్యాక్ రెండు వీగల్లలే. ఇది ఎంత ఎంత పెట్టుకున్నానో కూడా చూడండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇట్లయితే లైనింగ్ మీద ఐరన్ చేసి పెట్టుకోవాలి. మంచిగా కుట్టుకున్న తర్వాత, అంటే కొత్త వాళ్ళకు అర్థం కాదు కదా, వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా ఎట్లా కుట్టుకోవాలనేది. ఫినిషింగ్ అయితే సూపర్ వస్తుంది ఇట్లా క్యాన్వాస్ తోటి కుట్టుకుంటే. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఐరన్ చేసుకుంటే అట్లే స్టిప్ ఉండిపోతుంది. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని ఇట్లా కుట్టుకోవాలి మలిచి కొంచెం. ఇట్లా అయితే కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. పైది కట్ చేసుకొని మధ్యలో ఒక టక్ ఇచ్చుకోవాలి. మనకు అర్థం కావడం కోసం ఒక టక్స్ ఇచ్చినాం కదా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ది. ఫ్రంట్ పార్ట్ మీద అయితే పెట్టి కుట్టి చూపిస్తా. ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. అటాచ్ చేసుకోవాలి దీన్ని అయితే. చూడండి, ఇట్లా జారకుండా పిన్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం కుట్టుకోవాలి. బ్యాక్ ఓపెన్, ఇది ఫ్రంట్ కాదు. ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. అది ఇంతకు ముందే పోస్ట్ చేసిన, చాలా రోజులైంది. చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక టక్ వేయాలి. తర్వాత క్యాన్వాస్ని పెట్టుకోవాలి. కరెక్ట్ చూసుకొని పిన్స్ పెట్టుకోవాలి, జారకుండా. అటు ఇటు కదలకుండా కరెక్ట్ రావాలంటే పిన్స్ పెట్టుకోవాలి. ఇట్లా క్యాన్వాస్ పెట్టి కుట్టుకుంటే చాలా ఫినిషింగ్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. క్యాన్వాస్ పక్క నుంచే కుట్టుకోవాలి. క్యాన్వాస్ మీద అయితే కుట్టు పడొద్దు. క్యాన్వాస్ పక్క నుంచి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత పిన్స్ తీసేసి కొంచెం పావించంత ఉంచుకొని మొత్తం కట్ చేయాలి. చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇట్లా కట్స్ పెట్టుకుంటే తిప్పినప్పుడు మంచిగా వస్తుంది. దీన్ని రివర్స్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా అనుకోవాలి. గోరుతోటి ఇట్లా గీక్తే మంచిగా వస్తుంది. చూడండి, ఇట్లా లోపలికి అనుకున్న తర్వాత ఇంకొక కుట్టేయాలి పైనుంచి.
కుట్టేయకపోయినా ఐరన్ చేసుకున్నా మంచిగా వస్తుంది. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇట్లనే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒకటే కుట్టి చూపిస్తున్నా వీడియో లెంత్ అవుతుందని. సేమ్ అది కూడా వీ నెక్కే కదా బ్యాక్. అంతే ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది కదా షేపు. ఇట్లా కుట్టుకున్న తర్వాత దీనికి ఇది అటాచ్ చేసుకోవాలి. కింద నుంచి అటాచ్ చేసుకోవాలి ఎప్పుడైనా. అంటే సేమే వస్తుంది కానీ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కానీ కట్ చేసుకోవచ్చు పైన. ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది తింపే దగ్గర. అంతే ఫ్రెండ్స్, ఇట్లయితే కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా అట్లానే కుట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. అంతే, ఇట్లా పెట్టుకొని కరెక్ట్ కుట్టుకోవాలి. బాగా సాగదీయద్దు అస్సలు. క్లాత్ను కరెక్ట్ పెట్టుకొని కుట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లయితే కుట్టుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా కుట్టిన ఆల్రెడీ. బ్యాక్ ఓపెన్, బ్యాక్ ఫస్ట్ మనము కరెక్ట్ పెట్టుకొని కింద మనకు ఫ్రంట్ పార్ట్లో ఎంత మిగిలిందనేది చూసుకోవాలి. చూసుకొని ముందు అయితే ఇట్లా ఒకటి క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి. అది కొట్టుకున్న తర్వాత అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ అయితే వేరే వీడియోలో పెడతా ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ ఓపెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.